ఇండియన్ నెరేషన్. నేను హిందూ అని కూడా అనను, భారతీయతనే అంటాను. ఎందుకంటే హిందూ అనే పదము సింధు నుంచి వచ్చింది. గజ్వాయే హింద్ అని మహమ్మద్ బిన్ ఖాసిం ముందు ప్రస్తావన చేశాడు. అప్పటి నుంచి హిందూ అని. మనకు అంతకుముందు ఆర్యావర్తము, భరతవర్షము, భరతఖండము ఈ రకమైన ప్రస్తావనలే అన్ని చోట్ల ఉన్నాయి తప్ప హిందూ అనేది మేజర్గా గజ్వాయే హింద్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఏదో విష్ణు పురాణంలో అక్కడెక్కడో తర్వాత ప్రస్తావన. కానీ వాస్తవంగా మనది భారతవర్షం. ఈ హిందూ అనేది ఒక జియోగ్రఫికల్ వర్డ్, అది మతానికి సంబంధించింది కాదు. ఇది చాలామందికి తెలియదు. దాన్ని రిలీజియన్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మార్చారు, అంతవరకు ఓకే. ఇక ఈ యాంటీ ఇండియన్ నెరేషన్ ఏంటంటే మీడియా మొత్తము ఎక్కువ కాలం అత్యధికులు లెఫ్ట్ ఓరియంటెడ్ వచ్చారు. ఒక్క మీడియాలోనే కాదు, ఐసిహెచ్ఆర్లో కానీ భారతీయ విద్యా సాంస్కృతిక వ్యవస్థలు అన్నింటిలో కూడా లెఫ్టిస్టులు మొదటి నుంచి కూడా దూరారు. కొన్ని దశాబ్దాల నుంచి సాహిత్య అకాడమీలు కానీ మిగతా వాటిలో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడ మీరు చూడండి, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో కానీ ప్రతి చోట వాళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే నెరేషన్ కూడా అట్లాగే వచ్చేసింది. ఎన్సీఆర్టీలో కూడా వాళ్ళే ఉన్నాడు. రోమిలా థాపర్ చాలా కాలం పాటు అధ్యక్షురాలుగా ఉంది. దాంతో మహాత్మా గాంధీ హత్య విషయం అంటే చిన్న ఉదాహరణ, దాంట్లోకి ఒక చిన్న ఉదాహరణ, మహాత్మా గాంధీని గాడ్సే చంపారు అనేది ఒక కథనం, గాంధీ అసాసినేషన్ మీద ఒక పాఠం ఉంటుంది. అంటే వాళ్ళ నెరేషన్ ఎట్లా ఉంటుందంటే మహాత్మా గాంధీని గాడ్సే అనే అతను చంపాడు, అది తప్పు అని చెప్పడం వరకు ఓకే. ఆయన చంపడం అనేది అందరూ ఖండించాల్సిందే, అందులో అనుమానం లేదు. ఆ చంపిన వాడు తప్పు, అతనికి శిక్ష పడింది, అయిపోయింది. కానీ గాడ్సే ఏ హిందూ రాష్ట్ర పేపర్ ఒక బ్రాహ్మణ్, ఫస్ట్ గాడ్సే అనేవాడు ఒక బ్రాహ్మణ్, ఎడిటర్ ఆఫ్ ద హిందూ రాష్ట్ర పేపర్ అని పర్టికులర్గా చెప్పి మైనారిటీలు ముస్లింలు అంటే అతనికి పడదు అని ఆ వాక్యాన్ని చొప్పించడం ఏదైతే ఉందో తెలియకుండా ఒక ఎజెండా బేస్డ్గా పంపింగ్ చేయడం జరిగింది. అదే మొఘళ్ళ విషయంలో ఆ మాట రాదు. మొఘళ్ళు మహా అద్భుతము, చాలా గొప్పవాళ్ళు, మత సామరస్యం ఉంది, జోధా అక్బర్ అని సినిమాలు ఇస్తారు, మొఘలే ఆజం అని సినిమాలు చాలా అందంగా చూపిస్తారు. అది అట్లా ఉంటుంది. ఈ రకమైన వల్ల ఈ మీడియాలో కూడా నాకు చాలాసార్లు అనుభవం అయింది. మాకున్న ఎడిటర్లు కానీ బాస్లు కానీ వాళ్ళ నుంచి కూడా ఎదురైనాయి. ఇవన్నీ ఉంటుంది ఖచ్చితంగా, అదంతా ఉండింది. దానిలో భాగంగా ఇది 24 గంటలు 2009లో ప్రారంభమైంది. 2009లో ప్రారంభమైనప్పుడు ప్రైమ్ టైంలో ఒక ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలి అని ఒక ప్రోగ్రామ్ చేయాలని అనిపించినప్పుడు స్టూపిడ్ ఇండియా టీవీ అని ఒకటి ఉండింది. ఓకే, ఇండియా టీవీ వాడు స్టూపిడ్ ఇండియా టీవీ అని ఒక ప్రోగ్రామ్ చేశాడు. ఓకే, ఓన్లీ స్టూపిడ్ వార్తలే ఉంటాయి, ఏముండదు దాంట్లో. వాడికి ఒకసారి మనము 10 seconds విజువల్, ఇప్పుడు మనకు పదే చూపిస్తామని అంటాం కదా, ఓన్లీ 10 seconds విజువల్. ఒక అపార్ట్మెంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే ఆ అపార్ట్మెంట్ కిటికీలోంచి పైన ఎక్కడో పిల్లి బయటకు వచ్చింది, కిటికీ మీద ఉంది, కింది నుంచి క్రేన్లో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఒక 10 seconds విజువల్ ఉంది. దాని మీద ఆ ఇండియా టీవీ వాడు బిల్లీకో కైసే బచాయా జాయ్ అని ఒక ప్రోగ్రాం చేశాడు. అరగంట నడిపించాడు. పిల్లిని కాపాడడం ఎలా, అగ్ని మంటలో చిక్కుకున్నది అని, దాని మీద పిల్లి కష్టపడుతున్నది, నన్ను కాపాడడానికి ఎవరు వస్తున్నారని చూస్తున్నది, ఫైర్ వాళ్ళు వస్తున్నారు అని ఇట్లా రకరకాల పిచ్చి కథ అంతా అల్లేసి దాన్ని చేశాడు. చివరికి వాడు పైకి వెళ్ళేసరికి అది ఆ కిటికీ నుంచి ఇంకో కిటికీకి దూకుతుంది, దాంతో స్టోరీ ఎండ్ చేస్తాడు. ఈ రకంగా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లాంటిది ఏమైనా చూద్దామంటే అట్లా అయితే అంత కష్టం, కానీ మనం ఒక సపరేట్గా చేద్దామని ప్లాన్ చేసి రోజుకు ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఒకరోజు స్పిరిచువల్, ఒకరోజు హెల్త్, ఒకరోజు సైన్స్, అట్లా తీసుకుందాం. లాస్ట్ సాటర్డే అట్లా స్పైసీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుందామని అట్లా చేసుకుంటూ వచ్చామన్నట్టు. ఒక టిపికల్ టైటిల్స్ తోటి చేయటం అన్నట్టు. అన్ని టైటిలే చాలా టిపికల్ ఉంటుంది, రెండు పదాలతోటి ఉంటుంది. అప్పుడు అంతా మేము ప్రయోగాలు చేసాం. 7 సెకండ్ల ప్రోమో, 8 సెకండ్ల ప్రోమోలు, ఇట్లా ఒకే వాక్యం ఉంటుంది, ప్రోమో ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నాలు చేసాం, చాలా ప్రయోగాలు చేసాం. అందులో భాగంగా జీ స్టోరీస్ అని ఇది స్టార్ట్ అయింది. ఓకే, జీ స్టోరీస్ అని
జీ స్టోరీస్లో ఎవ్రీ మండే ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్ మామూలుగా ఊరికే చెప్తే బాగుండదు అనేది మన ఇండియన్ స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండే సింబాలిజంని వ్యక్తం చేయడం ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ఉన్నాడు. గణపతి ఇప్పుడు మామూలుగా మన మనుషుల్లాగానే మనం దేవుళ్ళంతా చూస్తాం. గణపతికి ఆ తొండం ఉంటుంది, ఏనో ముఖం ఎందుకు ఉంటుంది, బాణ పొట్ట ఎందుకు ఉంటుంది, చెవులు ఎందుకు ఉంటాయి, ఏకదంతమే ఎందుకు ఉంటుంది, ఒక దంతం ఎందుకు విరిగిపోయి ఉంటుంది. గణపతి సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎందుకు పూజ వస్తుంది? తొలి దేవుడు కదా. అంతకుముందు శ్రీరామనవమి, ఉగాదో ఏవో పండుగలు ఉన్నాయి కదా, కానీ ఆయన్నే తొలి దేవుడు అని ఎందుకు అన్నాము? ఇది ఆలోచన. ఈ ఆలోచనతోటి డిస్కషన్ తవ్వి పోతే భారతదేశం వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ ప్రధానమైన దేశం. మనకి వ్యవసాయ సంవత్సరమే మొదటి సంవత్సరం ప్రారంభం. వ్యవసాయ సంవత్సరం ప్రారంభంలోనే వినాయక చవితి వస్తుంది. కాబట్టి వినాయకుడు తొలి పండుగ. అతను పంటల దేవుడు అనేది ఒక ప్రారంభం. ఇది ఒక భావన. ఈ పంటల దేవుడు అంటే ఏమిటి? వినాయకుడు ఏకదంతం, నాగలికి గుర్తు. ఏనుగు చెవులు చాటలకు గుర్తు. తూర్పారబట్టే చాటలకు గుర్తు. బాణ పొట్ట ధాన్యం నిల్వ చేసే గాదెకు గుర్తు. వినాయక చవితి నాడు మొత్తం కంప్లీట్గా మనం పూజించే 21 పత్రాలు కేవలం పంట పొలాల పక్కన దొరికే మొక్కలే. అవే పత్రాలు, 21 పత్రాలు వ్యవసాయంలోనే. ఎలుక కలుపు పంటల్ని నాశనం చేసే ఎలుకను చిట్టెలకు వాహనం చేసుకోవడం అంటే ఎలుకను అణిచివేయటం. ఆ కలుపు. పాము కూడా పంటల లోపల ఎలుకలను వీటిని చేసేసి పంటల్ని కాపాడే దానికి గుర్తు. ఈ రకంగా ఓవరాల్గా మొత్తం వినాయకుని స్వరూపాన్ని చూస్తే అగ్రేరియన్ సమాజం మనది, వ్యవసాయ సమాజానికి మొదటి దేవుడు. అందుకోసం మనం పంటల్ని వేసే ముందు ఆయనకు ఆ పంటల దగ్గర దొరికే ఆ పత్రాలతోటి మనం పూజ చేస్తాం. అదే ఆ కొత్త బియ్యంతో కుడుములు చేయడం కానీ మిగతావి కానీ. అది అంటే దైవం యొక్క స్వరూపాన్ని మనం ఎట్లా చిత్రీకరించాం అంటే ఊరికే వాడికి మనసులోకి రాదు, కానీ అది ఒక భావన. మరొక భావన ఏంటి? మూలాధారానికి అధిపతి గణపతి. ఇది ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు మూలాధారం అంటే ఏంటి? జీవి పుట్టుక స్థానం, జన్మస్థానం, మెటీరియల్ పదార్థం. ఈ మెటీరియల్ పదార్థం నుంచి మనిషి ఎదిగిన తీరు. నలుగు పిండితో వినాయకుడిని తయారు చేశారు. నలుగు పిండి అంటే మట్టే ప్రధానం. మట్టి పదార్థం, మెటీరియల్. మట్టిలో పార్వతి విత్తనం వేసింది, ఎదిగి ప్రపంచంలోని అతిపెద్ద జీవి ఏనుగు. అంటే మనిషి పదార్థం నుంచి అతిపెద్ద జీవిగా ఎదుగుదల క్రమాన్ని వినాయకుడి యొక్క స్వరూపం చూపిస్తుంది. మూలాధారానికి అందుకనే ఆయన అధిపతి. సృష్టి పరిణామ క్రమంలో మూలాధారం నుంచి ఎదిగి వచ్చిన తీరు, క్రమం. ఈ రకమైన భావన దైవం యొక్క స్వరూపాన్ని ఊరికే దేవుడు పోయి దండం పెట్టుకుంటాం, పూజలు చేస్తాం అనేది పక్కన పెట్టండి. అసలు ఎందుకు ఆ రూపం ఎందుకున్నది ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా గణపతి తోటి మొదలైంది. అందులోనే మీరు అన్నది తొలి సర్జన ఎందుకు అని అన్నారు అంటే, తొలి సర్జన ఎందుకు? తొలి సర్జన ఎవరు? శివుడు వినాయకుడి తల నరికాడు, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు, ఇంకో తల తీసుకొచ్చి పెట్టాడు. ఫస్ట్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ శివుడే. ఇప్పుడు కొత్తగా సైన్స్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ రోజు మనం నెట్లో చూస్తే తెలిసిపోతుంది. అంటే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఫస్ట్ ఒక కాన్సెప్ట్, అది ఒక భావన. మీరు అన్నిటినీ నేరుగా ట్రూ ట్రాన్స్లేషన్ చూడద్దు, దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తే ఇండియన్ ఫిలాసఫీ అనేది అర్థమవుతుంది. సరస్వతి ఉంది, సరస్వతి వీణ 4 తంత్రులు, 7 మెట్లు, 7 4 28 మళ్ళీ ఇంటూ 2, అట్నుంచి ఇట్నుంచి స్వరాలు మారుతాయి. 56 అక్షరాలు, స్వరాలు, సప్తస్వరాలు, 56 అక్షరాలు. ఆమె జ్ఞానానికి ప్రతీక. హంస మంచిని చెడును వేరు చేస్తుంది.
పాలన నీళ్ళని వేరు చేస్తుంది, మంచిని చెడుని వేరు చేసేది జ్ఞానము, నాలెడ్జ్కి సింబల్ ఆమె. ఈమె నాలెడ్జ్కి సింబల్ కాబట్టి క్రియేషన్కు పక్కన ఆమెను పెట్టారు. ఏదన్నా మనం ఈ పేపర్ తయారు చేయాలంటే దీని గురించిన నాలెడ్జ్ మనకు అవసరం. కాబట్టి సృష్టిని చేసేవాడు బ్రహ్మ కాబట్టి అతనికి నాలెడ్జ్ ఉండాలి. మన ట్రినిటీ కాన్సెప్ట్ అది. ప్రపంచాన్ని పరిపాలించడానికి డబ్బు కావాలి కాబట్టి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పక్కన పెట్టారు. మొత్తం ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్ పవర్ అది శక్తి. ఈ శక్తి అమ్మవారు ఆమె ఉంటేనే ఆయన ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ మూడు కూడా చట్టాలు చేయటం, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ మూడు ఇవి ఈరోజు ఉన్న మన డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నది మన ట్రినిటీ కాన్సెప్ట్లో ఉన్న భావన. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంతే. నారదుడు 4వ ఫోర్త్ ఎస్టేట్. ఈ మూడు ప్రధానమైనవి. దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోగలిగితే మనకి ఇండియన్ స్పిరిచువాలిటీలోని సింబాలిజం అర్థమవుతుంది. మనం ఆ సింబాలిజం లాగానే చూడాలి. అదేంది బ్రహ్మకు పుట్టిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు అని చెప్పేసి ప్రచారం చేస్తే, సరస్వతి అయోనిజ. ఆయన సృష్టి పైన ముందు 10 మంది మానసపుత్రులను సృష్టించాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడంటే మనలాగా పెళ్లి చేసుకుంటాడేంటి? అది కాదు. ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైతే చూస్తున్నామో ఇదే కోణంలో భగవంతుని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఇప్పటి దానికి మానవీయ సంబంధాలు మనిషి అది సాధ్యం కాదు. అది ఎందుకు చెప్పారంటే మనతోటి సంబంధం, మనలో ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళ మధ్యన ఇదైంది అనేది చెప్పడం ఎందుకంటే మనకి ఈజీగా కనెక్ట్ కావడానికి, ఆ భావన ఏదైతే ఉందో కనెక్ట్ కావడానికి, ఆ కనెక్ట్ కావడం కోసం మనకి ఆ రకమైన కథలు అల్లి చెప్పారు. కథల రూపంలో చెప్పడం ఉన్నది ఉద్దేశం అది. రిఫ్లెక్షన్ ఛానల్ మీ చేయూతని కోరుతుంది. ప్రకటనల రూపంలో, సభ్యుల రూపంలో, వాలంటీర్ల రూపంలో మరియు ఆర్థిక సహాయం రూపంలో మేము మీ సహకారాన్ని కోరుతున్నాము. మనమందరం ఎక్కడా శ్రమను దాచుకోకుండా అంకితభావంతో పనిచేస్తున్నాము. కానీ నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం శ్రమ మాత్రమే సరిపోదు, ఇంకా ఎంతో చెయ్యాల్సి ఉంది. మన వద్ద ఉన్న ఆర్థిక వనరులు ప్రస్తుత అవసరాలకు సరిపోవటం లేదు. కావున మీ అందరి సహకారాన్ని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాము. దయచేసి మా ఈ ధర్మ కార్యక్రమంలో మీ వంతు చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాము.